ఉదయం 7 గంటలకు వచ్చాము. ఇప్పుడు యూరియా లేదంటాండ్రు. 2 కట్టలు ₹1000 దానికి లింకు దుబ్బు గుళికలు ఇస్తాండ్రు. అయినా యూరియా దొరకట్లేదు. 2 కట్టలు ఒట్టుకెళ్ళి ఏం చేసుకుంటామన్నా? మాది ఒక దగ్గర మాకు 10 కట్టలు పడుతుంది. 2 కట్టలు దేనికి ఏడ్చి చేసుకుంటాం మేము? 10 కట్టలు పడుతుంది. ఉన్న భూమి కొరు నొక్కుకోవడమే, దేనికి పనికిరాదన్న భూమి. 6 ఎకరాలకి 2 ఎకరాలకు వస్తుంది. 4 ఎకరాలు కూడా మొత్తం కొన్ని ఉండిపోతుందన్న. అలాగే భూమిలో ఉండిపోతుంది. పిగులు పట్ట ఇంకా ఇదైతే మరి మొత్తం ఒగ్గిడమేనన్న. రైతులు మొత్తం మాస్ అయిపోవడమే మటాస్. ఎట్లా ఇస్తున్నారండి, గుళికలు ఇస్తున్నారండి, ఎయ్యి తీసుకుంటున్నారండి. నాకు 20 ఎకరాలు ఉందండి, 2 బస్తాలు వస్తుంది. ఉన్న 10 ఎకరాలు 15 ఎకరాలు వదిలేస్తున్నాయి. రైతులు అడుక్కు దింగుతున్నారండి. వచ్చిన భూమిని చేయలేకపోతున్నాం. కూలే సరిపెట్టలేకపోతున్నాం. ఎవరికైనా 2 బస్తాలు వస్తే ఏం సరిపోద్దండి? ఎవరికైనా ఉన్న భూమి అంతా అలాగ వదిలేస్తున్నాయి. రైతులపై రైతులు పీక్కు వచ్చారు. ఈ పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండగా ఉంటాం అన్నారు. ఏది ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎన్ని నెలలు బట్టి మాకు యూరియా రాలేదు, వచ్చింది ఇప్పటికే. ఎన్ని నెలలు బట్టి వ్యవసాయం పెట్టి ఎన్నాళ్ళు అయ్యింది? 6 నెలల నుంచి పెట్టాము. 6 నెలల నుంచి ఇప్పటికి రైతుకి ఎవరికైనా ఒక యూరియా కట్ట వెళ్ళిందా? గుళికలు తెచ్చుకొని మేము ఎకరం ఉంటాడు, ఎకరా 2 గుళికలు అవి ఏడు చేస్తారు చెప్పన్నా? సాధారణ రైతు ఏడు చేయగలరా? ఏం తేలం? మా పురుగు మందు తాగడానికే కారణం ఎవరో? ఈ ఎమ్మెల్యేలు, ఈ లోకలే, ఈ ప్రభుత్వం అలాగ ఉంది. ఉదయం వచ్చామండి. ఉదయం వచ్చే ఇదండి ఇప్పుడు 1 గంట 2 అవుతుందండి. 2 అవుతుంటే ఇప్పుడు ఇంకా లేవు, ఇంకా లైన్లో ఉన్నాము. ఇప్పుడు అందట్లేదు సరిగ్గా. ఇంకా అయిపోయినాయి, సరే అయిపోతాయి అంటారు.